బియ్యం నిల్వల్లో షార్టేజీ దాని మీద గడిచిన 10వ తారీఖు నుంచి ఇప్పటి వరకు పేర్ని నాని ఒక అక్రమార్కుడిగా నేనేదో ఉద్దేశపూర్వకంగా తప్పుడు పనులు చేశానని చెప్పని పోలీస్ ఇన్వెస్టిగేషను డిపార్ట్మెంటల్ ఇన్వెస్టిగేషన్ కంటే కూడా మీడియా సోషల్ మీడియా అత్యుత్సాహంతో విపరీతమైనటువంటి రాజకీయ కక్షతో చిలవలు పలవలుగా పుంకాలుగా రోజు వండి వార్చుతున్నటువంటి పరిస్థితులని తెలుగు సమాజం అంతా కూడా చూస్తుంది. వాస్తవంగా దాంట్లో ఆవిడ నిర్మాణం చేసి రెంట్కి ఇచ్చినప్పటికి కూడా ఉన్నది ఒకటే గోడౌను. మా అత్తమామలు కానీ మేం కానీ అంటే ఆలోచన ఏంటంటే వయసు 60కి దగ్గరికి వెళ్తున్నాం, రిటైర్ అయితే లేకపోతే ఏ వ్యాపకం చేయలేని అంటే రిటైర్ అంటే ఏదైనా వ్యాపారమో లేకపోతే కాంట్రాక్ట్లో ఇంకోటో ఏదైనా వ్యాపారం చేయలేని పరిస్థితులు ఉంటే ఏదైనా రెంట్ వస్తుంది అనే ఆలోచనతో చేసినటువంటి నిర్మాణం. రెండోది ఏంటంటే పోర్టు తొందరలో పూర్తవుతుంది, ఎవరో ఒకళ్ళు వచ్చి రెంట్ తీసుకుంటారనేటువంటి నేపథ్యంలో దాన్ని నిర్మాణం చేసిన పరిస్థితులు. సాధారణంగా నేను కానీ నా శ్రీమతి గారు కానీ అసలు దాంట్లోకి వెళ్తాం అనేది దానికి వెళ్ళి రోజు వెళ్ళి చూడటం లేకపోతే మధ్యలో వెళ్ళి చూడటం ఇట్లాంటి డే టు డే ఆపరేషన్స్ అన్నీ కూడా మేనేజర్ని పెట్టుకుని స్టాఫ్ని పెట్టుకుని ఆపరేషన్స్ జరుగుతున్నాయి. 25 నవంబర్ 2024 తారీఖున 25వ తారీఖు నవంబర్ 2024న ఆ గోడౌన్స్ కేర్ టేకర్గా ఉన్నటువంటి అంటే అక్కడ ఆపరేషన్స్ చూస్తున్నటువంటి మేనేజరు వచ్చి షార్టేజీ కనపడుతుందండి, ఏంటో మాకు అర్థం కాలేదు, రికార్డ్స్ అన్ని చూసుకుంటే లారీ కాట ఏదో తేడా కనపడుతుందండి, వేరియేషన్ ఉంది అని చెప్తే మేము కూడా ఆందోళన చెందిన మాట వాస్తవం. మా శ్రీమతి గారు ఆందోళన చెంది వెంటనే ఆవిడ 26వ తారీఖున ఇందులో మాకేం పాపం పుణ్యం తెలియదు, అయినప్పటికీ కూడా గవర్నమెంట్కి ఏదైనా నష్టం జరిగితే అది ప్రజాధనం కాబట్టి వెంటనే దాన్ని భర్తీ చేయాల్సినటువంటి నైతిక బాధ్యత మన మీద ఉంటుంది. కోర్టులకి వీటికి వెళ్ళటం లేకపోతే వేచి చూడటం ఇట్లాంటి కరెక్ట్ కాదని చెప్పని, 2 ఇట్లా లోపం ఉంది అని తెలిసినప్పుడు మనమే అధికారులు కనుక ఇంటిమేట్ చేస్తే అది సదుద్దేశమే మరింది అనే ఉద్దేశంతో 26 నవంబర్న 2024 సంవత్సరం జాయింట్ కలెక్టర్ గారికి ఆవిడ ఒక రికమెండేషన్ ఇవ్వటం జరిగింది. అలాగే 30/11/2024న ఇది అంటే ఇప్పటికే చాలామంది దగ్గర ఉంటుంది. ఈ రికమెండేషన్లో ఆవిడ చెప్పారు 25వ తారీఖున ఇట్లా నాకు వచ్చి ఇంటిమేట్ చేశాడు, 26న ఇస్తున్నాను. టెక్నికల్గా మా పైన దోషం లేనప్పటికి కూడా నైతికంగా మేము దాన్ని ఆ బాధ్యతని తీసుకుని
ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు క్యాష్ కట్టమంటే క్యాషు, లేదంటే కనుక మార్కెట్లో, ఓపెన్ మార్కెట్లో స్టాకు బియ్యాన్ని పర్చేజ్ చేసి మీకు అందజేయమంటే అందజేస్తామని చెప్పని లెటర్ ఇవ్వడం జరిగింది. అట్లాగే 10వ తారీఖున కూడా 10వ తారీఖు 30వ తారీఖున మేనేజర్, గోడౌన్ మేనేజర్ గారు కూడా ఆయన డిఎస్ఓ గారికి ఒక రికమెండేషన్ ఇచ్చారు. దీని మీదే ఇలా ఉంది, దానికి కారణాలు ఏమేంటి అనేది కూడా ఆయన ఈ రికమెండేషన్లు ఇచ్చారు. 4వ తారీఖున 4 డిసెంబర్ అంటే 26వ తారీఖున జాయింట్ కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇస్తే 4వ తారీఖున జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా సివిల్ సప్లైస్ అధికారులు అందరూ కలిసి ఇన్స్పెక్షన్ చేయటం, ఫిజికల్గా స్టాక్ వెరిఫికేషను, రికార్డ్ వెరిఫికేషను, మేనేజర్ని విచారణ చేసి వారు సివిల్ సప్లైస్ అధికారుల దగ్గర ఆ జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకున్న దరిమిలా అంటే వారొక రిపోర్ట్ని ఎండి గారికి కూడా రాయటం జరిగింది. ఇప్పుడు 4వ తారీఖున ఈ లెటర్ వారు ఎండి గారికి రాయటం జరిగింది, సివిల్ సప్లైస్ ఎండి గారికి. రాస్తే 10వ తారీఖు వీసీ అండ్ ఎండి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వారు జాయింట్ కలెక్టర్ గారు రాసినటువంటి 4వ తారీఖు రాసిన లెటర్ మీద వారు రిప్లై ఇస్తూ డబ్బులు కట్టించుకోండి, క్రిమినల్ కేసు కూడా పెట్టండి అని చెప్పి ఆయన ఉత్తర్వులు ఇచ్చినట్టుగా లెటర్ పంపించినట్టుగా ఉంది. ఆ లెటరు వచ్చిన దరిమిల 10వ తారీఖున శ్రీమతి జయసుధ గారు, నా భార్య శ్రీమతి జయసుధ గారి పేరు మీద, అట్లాగే మేనేజర్ పేరు మీద A1 A2లుగా రాత్రి 9 గంటల ఆ టైంకి ఎఫ్ఐఆర్ నమోదు చేసి 11వ తారీఖున కోర్టుకు పంపించారు. అట్లాగే 10వ తారీఖున జాయింట్ కలెక్టర్ గారు, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఈ నోటీస్ మీద సంతకం పెట్టారు. ఇది వారు 4వ తారీఖు రాసిన లెటర్. ఇది ఈ నోటీస్ మీద సంతకం పెట్టారు. ఈ నోటీసు శ్రీమతి జయసుధా గారికి, అట్లాగే మేనేజర్కి, వీసీ అండ్ ఎండీకి, డిస్ట్రిక్ట్ మేనేజర్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్కి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు బందర్ తాలూకా మచిలీపట్నం రాశారు. ఫర్ ఇన్ఫర్మేషన్ స్టేషన్ ఆఫీసరు, ఆర్డీఓ, తహసీల్దార్ వీళ్ళందరూ కూడా తల కాపీ పెట్టారు. దాంట్లో వారు ఏం చెప్పారంటే, మీ దగ్గర స్టాకు వేరియేషన్ కనపడుతుంది, 3708 బస్తాలు. కాబట్టి దాని తాలూకా మీరు పెనాల్టీతో సహా కలిపి 1,70,50,800 జమ చేయండి 3 రోజుల్లోపు అని చెప్పని నోటీస్ మీద సంతకం అయితే పెట్టారు. కానీ దాన్ని శుక్రవారం 13వ తారీఖు శుక్రవారం మధ్యాహ్నం 2-3 గంటల మధ్యలో, 2 గంటలు 3 గంటల మధ్యలో గోడౌన్కి ఎవరో ఒక అతను వచ్చి అంటించి వెళ్ళారని చెప్పని గోడౌన్లో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు అప్పటికే 10వ తారీఖు ఎఫ్ఐఆర్ నమోదైన దృష్ట్యా మా లీగల్ టీం ఇవన్నీ కూడా బాధ్యతలు తీసుకుని న్యాయ సహాయం కోసం వారందరూ కూడా, లేకపోతే ఇదంతా కూడా రికమెండేషన్లు ఇస్తూ తిరుగుతూ, వారికి ఎప్పుడైతే గోడౌన్ దగ్గర సమాచారం వస్తే వారి లీడర్లు వెళ్ళి చూసి నా శ్రీమతి గారికి అప్పటికే అంటే ఆవిడ ఇంటిమేషన్ చేయటం,
వెంటనే అంటే అనిపించింది, లీడర్లు నాతో చెప్పింది, మేడం గారికి కూడా చెప్పామండి, జయసుధా గారికి. ఉద్దేశపూర్వకంగా 10వ తారీఖు సంతకం పెట్టినప్పటికి కూడా 13వ తారీఖు శుక్రవారం మధ్యాహ్నం బ్యాంకు టైమింగ్స్ అంటే బ్యాంక్ ఆపరేషన్ టైమింగ్స్ ఎడ్జ్ ఆఫ్ ది మూమెంట్లో నోటీస్ అతికిచ్చి తెల్లారి శనివారం బ్యాంక్ హాలిడే, ఆదివారం బ్యాంక్ హాలిడే కాబట్టి దీన్ని ఏదో ఫెయిల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో దానికోసం అంటించినట్టుగా కనపడుతుందండి అని చెప్తే, సరే ఎన్ని తిప్పలు పడ్డామా, ఎన్ని పిల్లి మొగ్గలు వేశారా నా భార్య అందరూ కలిసి కుటుంబ సభ్యులు. ఆవిడ చివరికి ఆ డబ్బుల్ని ఫెయిల్ అవ్వకూడదు అనేది చేసుకుని ఆ డబ్బుల్ని జమ చేసి జాయింట్ కలెక్టర్ గారికి లెటర్ ఇస్తూ, ఆ లెటర్లో కూడా వారు చెప్పడం జరిగింది, కేవలం నైతిక బాధ్యత తీసుకుని మీ యొక్క ఆదేశాలని గౌరవించడానికి మాత్రమే ఈ డబ్బు జమ చేస్తున్నాను తప్పితే మీరు దాంట్లో ఎట్రిబ్యూట్ చేసినటువంటి లేదా ఆరోపించబడినటువంటి ఏ నిందలు కానీ ఏ కార్యక్రమాలకు కానీ మేము అంగీకరించట్లేదు, మేము డినై చేస్తున్నాము అవన్నీ కూడా చెప్తూ వారికి లెటర్ కూడా ఇవ్వటం జరిగింది జాయింట్ కలెక్టర్ గారికి. అంటే జయసుధా గారు తరపున వకీల్ గారు, లీడర్ గారు వెళ్ళి జేసీ గారిని కలిసి అందజేయటం జరిగింది. పదమూడవ తారీఖునే ఉదయం జయసుధా గారు జిల్లా కోర్టులో బెయిల్ మూవ్ చేశారు. బెయిల్ మూవ్ చేసిన తర్వాత ఉద్దేశపూర్వకంగా బెయిల్ని డిలే చేయటం కోసం దానిలో ఉన్న పీపీని మార్చి, నేను కొత్తగా ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి, అంటే విజయవాడ నుంచి డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్స్ హోదాలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ న్యాయ నిపుణులు అంటే గవర్నమెంట్ లీడర్ గారిని అపాయింట్ చేశారు. వారు వచ్చి నాకు సమయం కావాలి, ఇవాళ ఉద్యోగంలోకి వచ్చాను అని చెప్పటం, వెంటనే మళ్ళీ వాయిదా తీసుకోవటం, వాయిదా తీసుకున్న రోజు మళ్ళీ వచ్చి పోలీసులు కేస్ డైరీని కోర్టుకు సబ్మిట్ చేయలేదండి. ఎందుకంటే అది సరాసరి పోలీస్కి జడ్జి గారికి సంబంధించినటువంటి అంటే ఛార్జ్షీట్, ఫైనల్ ఛార్జ్షీట్ వేసే వరకు కూడా అది సీక్రెట్ డాక్యుమెంట్ కాబట్టి పోలీసు అప్పటి వరకు వారు ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేశారు, ఈ దీంట్లో ఏమేమి వాళ్ళు తప్పులు కనుగొని పసిగట్టి డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా వారు నిర్ధారణకు వచ్చారో అవన్నీ కూడా జడ్జి గారికి రాసి ఇవ్వాల్సినటువంటి రిపోర్టు. ఆ రోజు కూడా పోలీసులు ఇంకా సీడీ తయారు చేయలేదండి అని చెప్పిన వాయిదా తీసుకుని నెక్స్ట్ వెంటనే ఆ పీపీ గారితో సెలవు పెట్టించారు. సెలవు పెట్టించి మళ్ళీ ఇంకొక వాయిదా, పీపీ గారు సెలవు అంటే ఇంకొక వాయిదా, మళ్ళీ ఆ సెలవు రోజుకి ఆవిడ రారని చెప్పని కొత్తగా మళ్ళీ ఒక మూడో కృష్ణుని, ఇంకో మూడో పీపీని కొత్తగా అపాయింట్ చేసి, అంటే ఇదంతా అంటే ఏదో రకంగా శ్రీమతి జయసుధ గారిని అట్లాగే వారిని అరెస్ట్ చేయడమే కాకుండా పేర్ని నానిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనేటువంటి రాజకీయ కక్షతో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఇదైతే అంటే నేను చూశాను చాలామంది టీవీ విశ్లేషకులు అట్లాగే మంత్రులు ఏడి పేర్ని నాని ఏడి, ఎక్కడికి వెళ్ళిపోయాడు, మాట్లాడే ఇన్నాళ్ళు ప్రతిదాన్ని
వైసీపీ తరపున భుజాన్ని వేసుకుని మాట్లాడేవాడు. వాడి విషయానికి వచ్చేప్పటికి ఆడేం మాట్లాడట్లేదు. ఏమైపోయాడు? పారిపోయాడు. నేను ఎక్కడికి ఏం పారిపోలేదు. నేను అందరినీ కూడా ఎవరెవరైతే నేను పారిపోయానని చెప్పని మాట్లాడుతున్నారు, నేను ఒకటే మిమ్మల్ని ఒక చిన్నగా కోరుకుంటున్నాను. ఒకటి, మీరు ఒక్కదానికి మీ అంతరాత్మను ప్రశ్నించుకుని సమాధానం చెప్పండి. మీ మీద కక్షతో మీ ఇంట్లో ఆడవాళ్ళని మీద కేసులు కడితే మీరు ఇంట్లో ఆడవాళ్ళని రక్షించుకుంటానికి ప్రయత్నం చేస్తారా, లేదా ఇంటి ఆవిడ్ని, ఇంటి ఇల్లాల్ని జైలుకు పంపించే కార్యక్రమాన్ని మీరు చేస్తారా? అభం శుభం తెలియని వాళ్ళని చెప్పండి. మీరు రాసిన వాళ్ళని కానీ మాట్లాడిన వాళ్ళని కానీ యూట్యూబ్లో అందరినీ నేను అడుగుతున్నాను. ఇది విమర్శనాత్మకంగా అడగట్లా, పరుషంగా మాట్లాడట్లా. సరే, అయిపోయాక ఒక మంత్రి గారు అయితే దొంగతనం చేస్తే రాజకీయ కక్ష ఏంటి, అదేంటిది ఏంటి అని మాట్లాడుతున్నారు. నేను చేశానని చెప్పని మీకు ఆధారాలు ఉన్నాయా? ఎలా మీరు నేను దొంగతనం చేశానని మీరు మాట్లాడతారు? ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదని చెప్పనేమో మీ పోలీసులే చెప్తున్నారు. ఆల్రెడీ నిన్న కేసు డైరీ కోర్టుకి ఇచ్చి దాంట్లో కూడా ఈ విషయాలు ఏం మాట్లాడలేదని చెప్పని అంటున్నారు. ఇవన్నీ మీడియాలో వచ్చినాయి, నేను కాదు. నేను కోర్టుకు వెళ్ళలేదు. అన్నీ కోర్టు వ్యవహారాల దగ్గర నుంచి పోలీసులు ఏం చేయాలి, ఎవరేమనుకుంటున్నారు, మీరు ఎందుకు ఈ చేయరు అవి చేయరు అని కూడా రాసేటువంటి పెద్దలందరినీ కూడా నేను అడుగుతున్నాను ఒక మాట. కేవలం అద్దెకి ఆశపడి గోడౌన్ కడతమే తప్పితే, అద్దె వస్తుంది, దాని మీద లోన్ ఉంది, ఓ 3 ఏళ్ళో 4 ఏళ్ళకో లోన్ తీరిపోతే తర్వాత ఖర్చులు పోను వచ్చేది ఉంటే సరే చచ్చిపోయే వరకు బతకడానికి సరిపోద్దని కట్టింది తప్పితే తప్పుడు పనులు చేద్దామని కాదు కదా. నిజంగా తప్పుడు పనులు చేయాలంటే ఇదే కావాలా? ఇది చేస్తాడు ఎవడన్నా? ఇది చేస్తారా? నేనేమన్నా పిచ్చోడినా, లేకపోతే హ్యాబిచువల్ అఫెండర్నా? నేను అలవాటు పడిపోయినటువంటి నేరస్తున్నా? మంత్రిగా, ఈ రాష్ట్రానికి మంత్రిగా నేను పనిచేసినప్పుడు వెనకలికి పెద్దలు చెప్పిన సామెత ఉంటుంది కదా, మంచోడి మొహమాటం మాంసం కూర ఉన్న దగ్గర, భోజనం దగ్గరను చూడమని చెప్తారు. అంటే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళ సామెత అది. నేను మంత్రిగా పనిచేశాను కదా, ఇవాళ ఉన్నటువంటి డీజీపీ గారు నేను కలిసి పనిచేశాం. ఆయన ఆర్టీసీ ఎండీగా, నేను రవాణా శాఖ మంత్రిగా. నేను వారి అంతరాత్మనే ఒకసారి అడగమంటున్నాను. మనం కలిసి పనిచేసినటువంటి ఆ కాలంలో పేరుని నాని అనేవాడు మీకు ఎక్కడన్నా తప్పుడు పని మీకు చెప్పటం కానీ, లాభాపేక్షతో మీకు ఒక ఆదేశం ఇవ్వటం కానీ, మీ మీద ఒత్తిడి చేయటం కానీ, లేదా పాత డీజీపీ గారు కూడా ఉన్నారు, రిటైర్డ్ డీజీపీ గారు కూడా, వారిద్దరూ నేను కలిసి పనిచేశాం. ఏనాడన్నా ఒక తప్పుడు పని, కక్కుర్తి పనికి మీ మీద ఒత్తిడి చేయటం, మిమ్మల్ని అడగటం, మిమ్మల్ని ఆదేశించటం ఇప్పుడున్న జరిగిందా? నా క్యారెక్టర్ మీకు క్షుణ్ణంగా దగ్గరగా చూసిన అధికారుల్లో మీరు ఉన్నారు. లేదు,
రవాణా శాఖలో వందల మంది అధికారులు ఉన్నారు. ఏ అధికారిని నన్ను అడగండి. ఇవాళ నా గురించి చెడుగా మాట్లాడుతున్నటువంటి ఒక మంత్రి గారు, ఆయన తల్లకిందులు తపస్సు చేసి చేయని ప్రయత్నం లేదు. నా భార్య జయసుధ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆవిడని అరెస్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు. కానీ ఏ మాటకు ఆ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి.